పోలీసు సంగతి కూడా చెప్తాను. పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయగలను, నేను పోలీసు బిడ్డను. నేను ఇదే మాచర్ల గురజాల్లో మా నాగబాబు గారికి కూడా తెలుసు, నాగబాబు గారు కూడా పెరిగారు. నేను కూడా గుంటూరు బాపట్లో పుట్టినోడిని, గుంటూరు కారం తిన్నోడిని కూడా. పౌరుషం ఉండదా? పోలీస్ వ్యవస్థ కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే మా నాన్న ఒక పోలీస్గా స్టార్ట్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ టైంకి ఆయన్ని 1960లోనే ఇప్పుడు అబ్కారీ శాఖ మార్చారు. సో ఆయన ఒక అధికారిగా, ఒక ప్రభుత్వ అధికారిగా, అబ్కారీ శాఖ అధికారిగా కొంత నాకు తెలుసు ఆయన కష్టాలు ఎలా ఉంటాయి. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకసారి వారి ప్రవర్తన మనకి నచ్చకపోవచ్చు, అది వారి వ్యక్తిగతం కాదు. పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వానికి ఉపాంగం. ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో ఆ వ్యక్తులు చెప్పిందే నడుచుకుంటారు తప్ప, లేదంటే రూల్ బుక్లో ఏముంది అది పాటిస్తారు తప్ప. ఎక్కువ మంది, ఒకళ్ళిద్దరు ఉండొచ్చేమో అలా కూడా, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎక్కువ శాతం మంది ఈ పోలీస్ వ్యవస్థను కూడా నలిపేశారు. 3 సీనియర్ ఐపీఎస్ అధికారులని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం వల్ల కోర్టులో నుంచోవలసి వచ్చింది. అసలు రూల్ బుక్ తీయమని అడిగింది కోర్టు. మీరు చూపించండి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని. చదివించారు అంత పెద్ద సీనియర్ అధికారులకి. ఈ వెల్లంపల్లి వెల్లుల్లిపాయ గాళ్ళకి, అవంతి బంతి చామంతి, గోడ కొడితే తిరిగిరాని బంతి అవంతిలకి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అధికారికి ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుందా? కర్మ, మీరు మంత్రులు అయ్యారు, మీరు వాళ్ళని శాసిస్తున్నారు. నిజంగా దేశం చేసిన దౌర్భాగ్యం. అందరూ ఈ వైసీపీ పాలనలో ముందస్తుగా పారిశ్రామికవేత్తలు దెబ్బతింటంతో పాటు రైతులు పొట్ట మీద కొట్టారు. ఫస్ట్ అమరావతి రైతుల మీద ఏంటి అన్యాయం అని ప్రశ్నించేందుకు న్యాయ వ్యవస్థ మీద తిరగబడ్డారు. వీళ్ళు దాడులు చేశారు, పోలీసులను వాడుకొని పోలీసుల్ని చెడ్డవాళ్ళని చేశారు. పోనీ పోలీస్ జీవితాలను ఏమైనా సుఖంగా ఉంచారా అంటే వారికి జీతబత్యాలు కాదు కదా, కనీసం కరువు బత్యం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, టియ్యేలు ఇవ్వట్ల, జీతాలు తగ్గించేశారు. వీళ్ళ నాయకుడు నేను అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పాడు. వారాంతపు సెలవు లేదు. వారాంతపు సెలవు లేకపోగా వీళ్ళు చేసే ఈ తప్పుడు పనులు, తప్పుడు కోతల వల్ల పోలీసులకి అధిక పని. మన రోడ్ల మీద మనం తిడితే మన రోడ్ల మీదకి వస్తే దాని శాంతి భద్రత మళ్ళీ పోలీసు వ్యవస్థే కదా మాట్లాడాలి. ఆ ఉన్న సెలవు కాదు కదా, 12 గంటల పనికి వాళ్ళు 24 గంటల పనులు చేస్తారు పోలీసు, ఈ వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ కాకుండా మీరు చూస్తే మనం ఎవరన్నా సరే ఇక్కడున్న ఒక ఆడబిడ్డ కానీ, ఒక సగటు వ్యక్తి ఎవరైనా సరే ఇక్కడ మనందరంలో ఒక వ్యక్తి కనుక మనం ఒక పోలీస్ కానిస్టేబుల్ని చొక్కా పట్టుకోగలం, ప్రశ్నించగలం, కానీ భయపడతాం కదా మనందరం. కానీ వైసీపీ నాయకులకి ఆ భయం లేదు. సిఐ ర్యాంక్ అయినా సరే చొక్కా కాలర్ పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సిఐని కాలర్ పట్టుకున్నారు, ఇంకో సిఐని విశాఖ ఒక పీఠంలో చొక్కా విప్పి కొడతామని వాళ్ళ మంత్రి ఒకటి బెదిరిస్తాడు. అలాగే కృష్ణలంక మన స్టేషన్లో ఎంపీ కానిస్టేబుల్స్ని కొట్టేశారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఒక పోలీస్ బిడ్డగా చెప్తున్నా, ఇదే దెబ్బ నా తండ్రికి తగిలితే నా తండ్రి కళ్ళలోకి నేను ఎలా చూస్తాను? మా తండ్రి విధి నిర్వహణ చేస్తుంటే ఒక తప్పుడు ఎమ్మెల్యేనో, ఎంపీనో, గూండానో, ఎమ్మెల్యేనో మా తండ్రిని కొడితే ఏంటిది అనిపిస్తుంది కదా. మరి అలాంటి పోలీస్ శాఖను కొడితే అధికారులు కూడా ఒకవేళ నేను సీనియర్ అధికారిని అనుకుందాం, నేను ఒక ఐపీఎస్ అధికారిని అనుకుందాం, ఒక సిఐని అనుకుందాం, నిజ జీవితంలో నా కింద కానిస్టేబుల్స్లో నా తోటి సిఐనో ఎస్ఐనో కొడితే నా కోపం రాదా? మాట్లాడినప్పుడు ఏం చేస్తాం? వీళ్ళందరూ గూండాల అధికారులు, ఒక సంతకంతో వాళ్ళ జీవితాలు మారిపోతాయి. అందుకని వీళ్ళు కూడా భయపడే స్థాయికి వెళ్ళిపోయారు. ఏదైనా ఎక్కువ మాట్లాడితే వేకెన్సీ రిజర్వ్లోకి పంపిస్తారు, జీతాలు ఉండవు అక్కడ, ఇంకో పదవి ఇచ్చేవారు కదా, పనిష్మెంట్. ఆ వేకెన్సీ రిజర్వ్ పెట్టింది విధి నిర్వహణలో ఏదైనా ఆ పాలనాపరమైన ఇబ్బందులు ఉంటే తప్ప వేకెన్సీ రిజర్వ్ని వాడరు. ఈ రోజున ఈ వేకెన్సీ రిజర్వ్లో ఎంతమంది అధికారులను పెట్టారంటే లెక్కలేదు. ముఖ్యంగా ఎవరైనా సరే రూల్ బౌండ్ అంటే వాళ్ళని వేకెన్సీ రిజర్వ్లోకి పంపిస్తూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే పోలీసు ఉద్యోగాలను ఏమన్నారు, మేము రాగానే 14,341 ఉద్యోగాలు పూర్తి చేస్తాం అని చెప్పారు. ఈ రోజుకి ఏదో నామకే వాసి ఒక 400 తప్ప ఉద్యోగాలు లేవు. ఇది పోలీసుల వ్యధ.